నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రతిపాటి పూడికతీతలు ఆక్రమణ తొలగింపుతోటే ముంపు సమస్యలకు పరిష్కారమని వ్యాఖ్య. పొరుగు సేవల ఉద్యోగి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పరామర్శ. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులకు ప్రతిపాటి ఆదేశం. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మెగా బ్లడ్ క్యాంప్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రతిపాటి. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం గందరగోళం. వసంతరావు కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన బంధువులు. జనావాసాల్లో చోటు చేసుకున్న ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీల్లో పూడికతీతతోటి భారీ వర్షాల సమయంలో ముంపు సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణంలో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. గత నెల రోజులుగా ఆక్రమణలు తొలగిస్తూ ఉంటే అభ్యంతరాలు చెప్పిన వారే ఇప్పుడు ఫలితాలు చూసి అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు ఆయన. కుండపోత కారణంగా చిలకలూరిపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పర్యటించారు. గడియార స్తంభం సెంటర్, కళామందిర్ సెంటర్, మార్కెట్ సెంటర్ లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, డ్రైనేజీలు పరిశీలించి మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన 50 ఏళ్లలో ఎప్పుడు ఇంత వర్షపాతం నమోదు కాలేదన్నారు. వాటికి తోడు గత పాలకుల నిర్లక్ష్యం, పట్టణాల అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోతుందన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పూడికతీత చేపట్టకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయటం వల్లనే రాష్ట్రమంతా కొన్ని ప్రాంతాలు నీట మునిగాయన్నారు. 2 నెలలుగా సీఎం చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ చొరవతో పూడికతీతల కోసమే మున్సిపాలిటీలకు నిధులు కేటాయించడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కొంత నిధులు ఇవ్వడంతో పనులు జరిగి కొన్ని ప్రాంతాల్లో ముంపు బారి నుంచి తప్పించుకున్నామన్నారు. చిలకలూరిపేటలో 2 నెలలుగా మున్సిపల్ కమిషనర్ గోవిందరావు సిబ్బంది డ్రైన్లలో పూడిక తీయడం పనులు చేపట్టారని వారిని అభినందించారు ఎమ్మెల్యే ప్రతిపాటి. డ్రైన్లలో పూడికతీత ఆక్రమణల్లో ఉన్నవారు ఎవరికి వారు స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో పూడిక తీయటం, కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణ తొలగించి పూడిక తీయటం జరిగిందన్నారు. వాటి ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయన్నారు. 15 నుంచి 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ పట్టణంలో నీరు నిలిచి ఇళ్లు, దుకాణాల్లోకి నీరు రావడంతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయని, వరదంతా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. పనిచేసే ముఖ్యమంత్రి, పురపాలక మంత్రి ఉంటే ఫలితం ఎలా ఉంటుందో చిలకలూరిపేట ప్రజలు స్వయంగా చూశారన్నారు. పూడికతీతలు మొత్తం పూర్తయిన తర్వాత మార్కింగ్ ఇస్తారని, ఎవరు నష్టపోకుండా, ఉపాధి కోల్పోకుండా అందరికీ సహాయం చేయడం జరుగుతుందన్నారు. పూడికతీత వల్ల అంటువ్యాధులు, విషజ్వరాలు రాకుండా పట్టణ ప్రజలు అన్ని రకాలుగా ఫలితాలు చూస్తారని, ఈ భారీ వర్షాల కారణంగా పట్టణంలో ఎంత వర్షం కురిసినా నీరు నిలబడదనేటువంటి దానికి గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాన్ని ప్రధానంగా చూశారన్నారు. ఎక్కడైనా కొంతమంది ఇబ్బంది పట్టవు, నష్టపోయి ఉంటే అర్థం చేసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా కాస్త వెనక్కి జరిగితే ఎంత సౌకర్యంగా ఉంటుందో కూడా ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి. ఆక్రమణ తొలగింపుతో పట్టణంలో కొంతమంది బాధపడ్డా మెజార్టీ ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. దీనిపై కూడా కొంతమంది తనపై దుష్ప్రచారం చేశారని, బాధతో మాట్లాడిన వారు ఉన్నారని, వీటన్నింటినీ అర్థం చేసుకోవాలని కోరారు. 3 రోజులుగా కురిసిన వర్షాలకు పట్టణంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడలేదంటే పట్టణ ప్రజల సహకారమే దీనికి ప్రధాన కారణమని, డ్రైనేజీల్లో పూడిక తీయటం వల్లే ఎక్కడా చుక్క నీరు నిలబడకుండా బయటకు వెళ్లిపోయిందన్నారు. పట్టణంలో నీరు నిలబడిందని మీడియా తరపున గాని, ప్రజల నుంచి గాని తనకి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని, ఏ డ్రైనేజీ చూసినా బ్రహ్మాండంగా పారుతోందన్నారు. దీనికి సహకరించిన పట్టణ ప్రజలకు అభినందిస్తున్నారని, ఎవరు నష్టపోవడానికి వీల్లేదని, జీవనోపాధి పొందడానికి అందరికీ సహకారం ఉంటుందన్నారు. భారీ వర్షాలు, అల్పపీడనం వాయుగుండంగా మారటం, అతి భారీ వర్షాలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే గత 50 సంవత్సరాలుగా లేనంత వర్షపాతం నమోదైంది. కొన్ని పట్టణాల్లో, అనేక పట్టణాల్లో నీట మునగటం కూడా జరిగింది. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత పాలకులు పట్టణాలను వదిలేయటం, గత పాలకులు పరిపాలన గాలికి వదిలేయటం వలన ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల కానీ, పూడిక తెగిపోవటం వల్ల కానీ, డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన రాష్ట్రం అంతటా కూడా కొన్ని ప్రాంతాలు నీట మునగటాన్ని నిన్న మొన్న మనం చూసాం. అదే పరిస్థితి ఈరోజు గత 2 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చొరవతోటి కేవలం డ్రైనేజ్ పూడిక తీతలకే కొంత అమౌంట్ మున్సిపాలిటీలకి కేటాయించడం వల్ల కానీ, పవన్ కళ్యాణ్ గారు కొన్ని పంచాయతీలకు కేటాయించడం వల్ల కానీ, కొన్ని ప్రాంతాల్లో పూడికలు తీయటం వలన
కొన్ని పట్టణాల్లో నీట మునిగేటువంటి దాని నుంచి పట్టణాలను బయటికి తీసుకురావడం జరిగింది. దానికి కారణం నారాయణ గారి చొరవ. అన్ని పట్టణాలకి కేవలం డ్రైన్స్ పూడికి తీతకే నిధులు కేటాయించడం వలన, ముఖ్యంగా చిలకలూరుపేట పట్టణం గత 2 నెలలుగా మా కమిషనర్ గోవిందరావు గారు అదేవిధంగా సిబ్బంది అంతా కూడా చిలకలూరుపేటలో డ్రైన్స్ పూడికలు తీయటం వలన చిలకలూరుపేట పట్టణం గత వర్షానికి నీట మునిగింది. ఈ వర్షానికి చుక్క నీరు నిలబడకుండా మొత్తం కూడా బయటికి నీరు వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటి? డ్రైన్స్ పూడిక తీయటం వలన, పట్టణ ప్రజలు సహకరించడం వలన, ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో పూడిక తీయటం, కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు కూడా తొలగించి పూడిక తీయటం కూడా జరిగింది. మున్సిపల్ సిబ్బందిని నేను అభినందిస్తూ ఉన్నాను, కమిషనర్ గారిని, వారితో ఉన్నటువంటి సిబ్బంది అందరినీ. పట్టణ ప్రజలు కూడా సహకరించారు. ఎందుకు సహకరించారంటే గత 15 రోజులు 20 రోజుల క్రితం కురిసినటువంటి వానకి ఎక్కడికక్కడ పట్టణంలో నీరు నిలిచి ఇళ్లలోకి రావటం, షాపుల్లోకి రావటం, రోడ్లన్నీ జలమయమైపోవటం, చిలకలూరుపేట పట్టణంలో ఎప్పుడూ లేనటువంటి వాతావరణాన్ని చూసిన తర్వాత పట్టణ ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. ఈ గత 2 నెలల మున్సిపల్ సిబ్బంది కష్టం ఈ భారీ వర్షాలకి రాష్ట్రంలో చిలకలూరుపేట పట్టణంలో ఒక్క చుక్క నీరు ఎక్కడ నిలబడకుండా మొత్తం బయటికి వెళ్ళిపోవడం జరిగింది. పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉంటే, పనిచేసేటువంటి పురపాలక శాఖ మంత్రి ఉంటే ఫలితం ఏంటనేటువంటిది చిలకలూరుపేట ప్రజలు స్వచ్ఛందంగా చూశారు. అది పనిచేసే ప్రభుత్వానికి, పనిచేయని పాలకుల యొక్క ఉన్నటువంటి తేడా. ఆక్రమణలో ఎవరినైతే కాలువలు తీయటం కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు వెనక్కి జరగమన్నామో, కాలువలు తీయటం కోసం కొంతమంది ఎవరైతే ఇబ్బందులు గురి కాబడ్డారో ఎవరిని నష్టపోవద్దని కూడా చెప్తున్నాను నేను. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చారో వెనక్కి జరగమంటున్నాం. ఎవరు ఉపాధి కోల్పోవడానికి వీల్లేదు. ఏ ఒక్కరూ డ్రైనేజీ పూడిక తీతల వల్ల నష్టపోవడానికి కూడా వీల్లేదు. ఎవరైనా బాధపడి ఉంటే నా కోసమో, నా స్వార్థం కోసం, ప్రభుత్వం కోసం కాదు, పట్టణ ప్రజల యొక్క క్షేమం కోసం చేసినటువంటి పనులు అనేటువంటిది అర్థం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కొంతమంది ఇబ్బంది పడి ఉంటే, నష్టపోయి ఉంటే ఎవరూ నష్టపోవడానికి వీలు లేదు. పూడిక తీతలు మొత్తం పూర్తయిన తరువాత మార్కింగ్ ఇస్తారు. ఎవరు ఉపాధి కోల్పోవడానికి వీల్లేదు, ఎవరు నష్టపోవడానికి వీల్లేదు. అందరికీ సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పూడిక తీత వలన అంటువ్యాధులు రాకుండా, విష జ్వరాలు రాకుండా పట్టణ ప్రజలు అన్ని రకాలుగా కూడా దీని ఫలితాన్ని ఈ భారీ వర్షాల వలన పట్టణంలో ఎంత వర్షం కురిసినా నీరు నిలబడదు అనేటువంటి దానికి గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షం ప్రధానంగా చూశారు. కాబట్టి పట్టణ ప్రజలు సహకరిస్తే ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో పూడిక తీతల వలన చూశారు. ఆక్రమణలు కూడా కొంత వెనక్కి జరిగితే ప్రజలంతా సంతోషిస్తున్నారు. ఆక్రమణలో కూడా మరీ రోడ్డు మూసుకుపోయేటువంటి విధంగా వస్తే ప్రజలు ఎంత అసౌకర్యంగా ఉన్నారు. కొంత వెనక్కు జరిగితే పట్టణ ప్రజలు ఎంత సౌకర్యవంతంగా ఉండబోతున్నారు. ఏ బజారుకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ పోలేని పరిస్థితుల నుంచి ఆక్రమణలో కొంత సహకరిస్తే, వెనక్కు జరిగితే పట్టణ ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది అనేటువంటిది ఈనాడు గత 15-20 రోజులుగా ప్రజలే చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు సహకరించారు. ఎవరు ఉపాధి కోల్పోవడానికి వీల్లేదు, ఎవరు నష్టపోవడానికి వీల్లేదు. ఈ యొక్క ఏదైతే మనం పూడిక తీతలు ఉన్నాయో డ్రైనేజీ పూర్తయ్యేంత వరకు ఇది నిరంతరం కొనసాగుతుంది. పట్టణ ప్రజలు సంతోషంగా ఉండటమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అదేవిధంగా మా కమిషనర్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఆయనకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన బదిలీ అవుతున్నారు తప్ప, లేకపోతే ఆయన కంటిన్యూషన్ లెటర్ కూడా ఇచ్చాను. బాగా కష్టపడ్డారు. 2 నెలల నుంచి టీం అందరినీ పని చేయించారు. పట్టణంలో కూడా కొద్దిమంది ఎవరైనా బాధపడ్డా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గోవిందరావు గారు మారుతున్నారు తప్ప, లేకపోతే నేను మార్చమని కాదు, కంటిన్యూ చేయమని లెటర్ కూడా ఇచ్చాను. ఏది ఏమైనా మళ్ళా తిరిగి వారికి ఎక్కడ న్యాయం చేయాలనో చేయటం కూడా జరుగుతుందని గోవిందరావు గారికి బాధపడొద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు పట్టణ ప్రజల సహకారంతో పట్టణాన్ని ఉండేటువంటి వారికి సౌకర్యవంతం కోసమే మేము చేసే ప్రతి పని. దీనివల్ల కొంతమంది నా మీద దుష్ప్రచారాలు చేశారు, కొంతమంది బాధతో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలని, నిన్న మొన్న జరిగిన వర్షాలకు ఏ ఒక్కరూ ఇబ్బంది పడలేదు అంటే పట్టణ ప్రజల సహకారమే దీనికి ప్రధానమైన కారణం. డ్రైనేజ్ పూడిక తీయటం వల్లనే ఎక్కడ చుక్క నీరు నిలబడకుండా ఈరోజు పట్టణ ప్రజలు ప్రతి ఒక్క ఫోన్ రాలా నాకు నీరు నిలబడింది అని, ఒక్క ఫోన్ మీడియా ద్వారా కానీ పట్టణ ప్రజల నుంచి కానీ ఎక్కడ ఒక్క ఫోన్ రాలా. ఏ డ్రైన్ చూసినా బ్రహ్మాండంగా పోతా ఉంది. అది డ్రైన్ కావచ్చు, వర్షం నీరు కావచ్చు, ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంది. దీనికి పట్టణ ప్రజలకు నేను సహకరించినందుకు పూర్తిగా అభినందిస్తున్నాను. నష్టపోయిన వాళ్ళు కూడా ఎవరు నష్టపోవడానికి వీల్లేదు, అందరికీ సహకారం ఉంటుంది. ఎవరు జీవనోపాధి కోల్పోవడానికి ఒప్పుకోనని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. చిలకలూరిపేట పట్టణంలో గత 5 ఏళ్లుగా పారిశుద్ధ లోపం ఏ విధంగా ఉన్నదో మన అందరికీ తెలిసిన విషయం. ఒక చిన్న పార్టీ వర్షం కురిస్తేనే మున్సిపాలిటీలో పరిధిలో గల ప్రతి వార్డుల్లో లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగేటువంటి పరిస్థితి గత 5 ఏళ్లుగా మనం చిలకలూరిపేటలో చూసాం. కానీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు మళ్ళా శాసనసభ్యులుగా గెలిచిన మరుక్షణం నుంచి చిలకలూరిపేటలో ప్రజల యొక్క బాగోగుల దృష్ట్యా పారిశుద్ధ్యంపై ఆయన చూపించిన శ్రద్ధకి చిలకలూరిపేట నియోజక జనసేనాపతి నేను హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే గత 2 నెలలుగా కమిషనర్ గారిని పక్కన పెట్టుకొని, మున్సిపల్ శాఖ సిబ్బందిని పక్కన పెట్టుకొని, ఒక చిరు ఉద్యోగిలాగా ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రతి వార్డులో మెయిన్ డ్రైనేజ్ని చూస్తూ కూడికలు తీయడం వల్లనే ఈరోజు చిలకలూరిపేటలో అతి భారీ వర్షాలు పడినా, అల్పపీడనం వల్ల భారీ వర్షాలు పడినా ఎక్కడ కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎక్కడ పడిన చినుకు ప్రతి ఒక్కటి కాలువలో పోయి నేరుగా బయటికి వెళ్ళడం కూడా జరిగింది. దీనికి కారణం ప్రత్తిపాటి పుల్లారావు గారు, మున్సిపల్ శాఖ సిబ్బంది తీసుకున్నటువంటి కృషి, వారి యొక్క ఫలితం వల్ల ఈరోజు చిలకలూరిపేటలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఉండడం జరిగింది. గత పాలకులు నిర్లక్ష్యం వల్ల, వర్షపు నీరు ఉండటం వల్ల నీటి ఇదే ప్రాంతంలో షాపులు మునిగిపోయినాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడి అనారోగ్యాన్ని బారిన పడి డెంగ్యూ జ్వరాలకి, మలేరియా జ్వరాలకి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కానీ ప్రత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో ఈరోజు ప్రజలు ఆయనకు సహకరిస్తున్నారు. ఇంకా కొంతమంది ప్రత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి కృషికి చిలకలూరిపేట ప్రజలు కూడా సహకరించి చిలకలూరిపేట పట్టణాన్ని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ఇదే విధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా తెలియకుండా సమర్థిస్తున్నాను. అందరికీ నా తోటి సాక్షులు నమస్కారం. గతంలో మేము కౌన్సిల్ ఉన్నప్పుడు చిలకలూరిపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ సిల్డ్ తీయడం జరిగింది. ఆ సిల్డ్కి తర్వాత గత పాలకులు వైసీపీ ప్రభుత్వంలో విడుదల రజనీ గారు కానీ, లేదా మున్సిపల్ సిబ్బంది కానీ ఈ కాలువని డ్రైన్ పట్టుకున్న పరిస్థితి లేదు. దానికి కాంక్షగా మన కుషలపట్నంలో నీరు విపరీతంగా ఊళ్ళోకి వస్తే సెంట్రల్ డివైడర్ పాల్గొంటే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ ఇంత పెద్ద వర్షం పడ్డా ప్రత్తిపాటి పుల్లారావు గారు మన కమిషనర్గా చేసిన కృషికి చిలకలూరిపేట పట్టణంలో ఇవాళ చుక్క నీరు రాగలేదు. ప్రతి చోట తాళ్ళేసుకొని జనం పోతున్నారు. కానీ చిలకలూరిపేట అటువంటి పరిస్థితి రాకుండా మన పుల్లారావు గారు ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఈ ఊరు మొత్తం సీల్ చేసిన ఘనత ప్రత్తిపాటి పుల్లారావు గారిదే. ఆయన తర్వాత ఏ పాలకులు కూడా ఈ సీళ్లు తీయలేదు. అందుకోసం ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రజలు సహకరించాలా. అదేవిధంగా ఎప్పుడు ప్రజల యొక్క ఇది మొత్తం పుల్లారావు గారి మీద ఉండాలా. పుల్లారావు గారిని మళ్ళా మన ఎమ్మెల్యేగా చూసుకోవాలని మీరు కోరుకుంటున్నాం.
చిలకలూరిపేటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పొరుగు సేవల ఉద్యోగి కరసాల వసంతబాబు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. మొదట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వసంతబాబు మృతదేహాన్ని సందర్శించిన ఆయన అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. గత నెల 31న చిలకలూరిపేట దాసరి కాలనీలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న కరసాల వసంతరావు అనుమానాస్పద స్థితిలో పంకాకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో విషాదకరమైన ఎమ్మెల్యే ప్రతిపాటి వసంతబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సార్ అక్కడికే వస్తున్నాడు పదం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. ఎవరైనా డాక్టర్ అంటయ్యా పాలాజీ పేరు అడ్మిట్ చేయాలని చెబుతాడంటయ్యా. చదివితే చెప్పాడయ్యా. ఇంకా అదేనయ్యా లాస్ట్ మాట. అయ్యా 10:30 స్విచ్ ఆఫ్ అయిందయ్యా. తెల్లారి స్విచ్ ఆఫ్ అయిందయ్యా. నాకు 3 నెలలు పెట్టి ఆ నర్సు వచ్చింది. వీడికి టార్చర్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు రూమ్ లో పోతారంటయ్యా. అయ్యా మిగిలిన వాళ్ళందరూ బయట కూర్చుంటారు. కంప్లైంట్ ఎవరిచ్చారో తెలియదు. వాళ్ళ మీద నా భర్త మీద కక్ష పెట్టుకున్నాడు. నా భర్త ఏం చేయలా. నా భర్త ఏం చేయలేదయ్యా. కంప్లైంట్ మాత్రం ఎవరిచ్చారో తెలియదు. నేనిచ్చాడు అనుకుని ఈయన మీద కక్ష పెట్టుకున్నాడయ్యా. నాకు రోజు చెబుతాడయ్యా నేను చేయలేకపోతున్నానమ్మా, నన్ను టార్చర్. చనిపోయారు. అది ఆత్మహత్య, హత్య. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక ఫ్యాక్ట్స్ మీద వెళ్తారు తప్ప దీని మీద ఎవరి రాజకీయ జోక్యం ఉండదు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇలాంటి అవకాశమే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మీకు ఏదైనా రాజకీయ జోక్యం ఉందని మీకు అనుమానం ఉంటే నమ్మబాకండి. అది మీకు వినండి. మీరు కొంతమంది పోలీసుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎటువంటి అనుమానం లేదు. మీరు ఎవరెవరో మాట్లాడతారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా 105వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న శ్రీ సాధినేని చౌదరయ్య స్కూల్ నందు రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ బ్లడ్ క్యాంపును మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 52 మంది రక్తదానం చేశారు. వీరికి పండ్లు, ఫ్రూట్ జ్యూస్ తో పాటు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి బ్లడ్ డోనర్ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా 204A గవర్నర్ కొడిశెట్టి శివసుబ్రహ్మణ్యం, వైస్ గవర్నర్ మద్ది వెంకటప్పారావు, ఐపీసీ అరవపల్లి వెంకట సత్యనారాయణ, జిల్లా కేబినెట్ జాయింట్ సెక్రటరీ ఆడిటర్ ఐతా ప్రసాద్, క్లబ్ ప్రెసిడెంట్లు శిఖా కొల్లి సుబ్బారావు, ఉటుకూరు వెంకట కోటేశ్వరరావు, మణికుమార్, శ్రీనివాసరావు, చిలకలూరిపేట జనసేన పార్టీ అధ్యక్షులు తోట రాజా రమేష్, రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. నీదంతనా 4th టైం వాసవి క్లబ్
గవర్నర్ శివసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో 6 క్లబ్బులు కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 50 నుంచి 100 మంది మధ్య రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ కలెక్షన్, బ్లడ్ డొనేషన్ ఫస్ట్ టైం వాళ్ళే చాలామంది ఉన్నారు. రక్తదానం ప్రాణదానానికి సమానం. ఎందుకంటే రక్తదానం వలన ఎంతోమంది ప్రాణాలు కాపాడేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవరు పెట్టినా దీనికి ముందుకు వచ్చి ప్రాణదానానికి సమానమైనటువంటి బ్లడ్ డొనేషన్వే అందరూ కూడా ముందుకు రావాలి. ఈ 6 క్లబ్బులు కలిసి నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరం, ఈ బ్లడ్ కలెక్షన్ ఎంతోమందికి ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి ఈ బ్లడ్ ఏదైతే కలెక్షన్ చేస్తున్నారో శాంపుల్స్ అవి దోహదపడతాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న, కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి గవర్నర్ శివసుబ్రహ్మణ్యం గారిని, 6 క్లబ్ల అసోసియేషన్ అందరినీ, డొనేషన్ చేయడానికి బ్లడ్ రక్తదానం చేయడానికి విచ్చేసినటువంటి డోనర్స్ని పేరు పేరున నేను అభినందిస్తున్నాను. అంటే సుబ్బరాయుడు గుప్తా చిలకలూరుపేటలో ఒక ఆదర్శం. ఎంతమంది ఉంటారు నీలాగా 53 సార్లు ఇచ్చిన వాళ్ళు? నువ్వే ఉండి ఉంటావు హైయెస్ట్. సో నేను పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి యొక్క ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సంవత్సరంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినటువంటి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా ఆ క్లబ్లో ఉన్నటువంటి యాజమాన్య సిబ్బంది అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే ఒక నినాదంతో గతంలో బ్లడ్ దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ నేటికి ఎంతోమందికి ప్రజల్లో చైతన్యం వచ్చింది, బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. దాని ద్వారా రక్తం అవసరమైన ప్రతి ఒక్కరికి ఈరోజు బ్లడ్ చిక్కుతుందంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి యాజమాన్యం, లేదా రక్తదానం చేసినటువంటి వారు ఉన్నబట్టే ఈరోజు ప్రతి ఒక్కరికి రక్తం ఈరోజు చిక్కుతుంది. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఎంతోమందికి మా పత్తిపాటి పుల్లారావు గారు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం ఈరోజు రక్తదానం 6 రాష్ట్రాల్లో అన్ని గ్రామాలు, అన్ని జిల్లాల్లో, అన్ని ఊళ్ళల్లో ఇటువంటి కార్యక్రమం జరుపుతున్నాం. ఆ భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ రక్తదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి మాకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీమతి ఎమ్మెల్యే పుల్లారావు గారు మాకు ముఖ్యులు, మా ఆహ్వానాన్ని మనిషి వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారు రాక మాకు చాలా సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. అట్లానే ముందు భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ రక్తదాన కార్యక్రమ శిబిరం ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అర్హులైన వారందరూ రక్తదానాన్ని తోడ్పడి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ చిలకలూరిపేట పట్టణంలోని 34వ వార్డుకి చెందిన నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు నున్సావత్ సాంబశివ నాయక్ అనారోగ్య నిమిత్తం ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సాంబశివ నాయక్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన కుందుర్తి శ్రీనివాసరావు కుమార్తె వివాహం ఇటీవలే జరిగిన నేపథ్యంలో ఆదివారం వారింటికి వెళ్లిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమ పట్నం 31వ వార్డుకి చెందిన తోట కోటేశ్వరరావు
మృతి చెందడం జరిగింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట మండలం వేలూరు వెళ్లే రహదారిలో ఉన్న కుప్పగంజివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిలకలూరిపేటలో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న కారుచోళ వసంతరావు బంధువులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. వసంతరావుది ఆత్మహత్య కాదని అతన్ని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి రోడ్డు మీద బైఠాయించి మృతుడికి భార్య పిల్లలు ఉన్నారని వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమింపమని రోడ్డు మీదే కూర్చుని ధర్నా చేపట్టారు. అన్ని కూడాను పక్క నుండి నేను ఇప్పిస్తాను. రెండోది అతని జాబు మీరు చదువుకునే స్కూల్లో టీచర్గా చేస్తున్నారు కదా, మీ చదివిన చదువుకి సరిపోయినంత జాబు గవర్నమెంట్కి రాసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అలాగే పొద్దున కలెక్టర్ గారితో కూడా ఏమైనా మాట్లాడారు, నేను మాట్లాడాను. కలెక్టర్ గారు కూడా అభయం ఇచ్చారు, పూర్తి స్థాయిలో న్యాయం చేద్దామని చెప్తున్నారు. కాబట్టి అదేనమ్మా, అదే అతనికి రావాల్సిన డబ్బులు కానీ పిల్లలకు సంబంధించినవి కానీ ఏవైనా కానీ రప్పించవలసినవి అన్నీ కూడాను మండలంలోని చెంగీస్ ఖాన్పేట గ్రామ శివాలయంలో చోరీ జరిగింది. ఎస్ఐవి బాలకృష్ణ తెలిపిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్యలో దుండగులు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి 1.5 కేజీ వెండి, 2 గ్రాముల అమ్మవారి మంగళసూత్రం అపహరించినట్టుగా తెలిపారు. నిందితుడు ఆలయంలోని సీసీ కెమెరాల కేబుల్ వైర్లు కట్ చేసి డీవీఆర్ బాక్స్ ను కూడా దొంగిలించాడని తెలిపారు. క్లూస్ టీం ఆలయం వద్దకు వచ్చి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎడ్లపాడు మండలంలో వివిధ గ్రామాల్లో పరిస్థితుల గురించి, పొంగి పొర్లుతున్న వాగుల గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి మండల ప్రత్యేక అధికారి సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫానుకు బాగా దెబ్బతిన్న సొలస, లింగారావుపాలెం, మైదవోలు మరియు జాలాది గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, పొంగి పొర్లుతున్న వాగుల వద్దకు చిన్నపిల్లలు, పశువుల కాపర్లు పశువులను వెళ్లనివ్వకుండా చూడాలని, ప్రజలు, వాహనదారులు లో లెవెల్ చప్టాలపై వాగులు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో దాటనివ్వకుండా జాగ్రత్త వహించవలసిందిగా సూచించారు. ఇక వీటితో పాటు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం చక్రవర్తి, ఆయా గ్రామాల గ్రామ రెవెన్యూ అధికారులు నాగజ్యోతి, ఆదిలక్ష్మి, కెఏ చారి ఉన్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జెడ్పీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కాటూరి కృష్ణ శనివారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం నాయుడు అధ్యక్షత వహించగా గ్రామ పెద్దలు పావులూరి శ్రీనివాసరావు, ముడత వెంకట్రావు మాట్లాడుతూ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి చిన్నపసుమూరు వద్ద ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి సమితి సభ్యులు కీర్తిశేషులు రాళ్లబండి ఆంజనేయులు గారి కుమారులు రాళ్లబండి సాయిరాం, రాళ్లబండి సాయి కృష్ణ సోదరులు ₹1,116 విరాళాన్ని అధ్యక్ష కార్యదర్శులు ఏకమారుతి రామశర్మ, పోలూరి రామచంద్ర మోడీలకు అందజేశారు. విరాళాన్ని అందజేసిన సాయిరాం, సాయి కృష్ణలను సమితి సభ్యులు అభినందించారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.